కేఎస్ ప్రసాద్ గారు మొన్నేమో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, రేపేమో విశాఖకు ఇనార్బిట్ మాల్. ముఖ్యంగా ఏంటంటే 600 కోట్ల పెట్టుబడితో సిద్ధమవుతున్న వైజాగ్ ఇనార్బిట్ మాల్ పూర్తవగానే 8,000 నుండి 10,000 వరకు ఉద్యోగాలు వస్తాయి కూటమి ప్రభుత్వం అన్నట్టు కూడా కూటమి నాయకులు మాట్లాడుతూ ఉంటే, గతంలో ఇదే ఇనార్బిట్ మాల్ని శంకుస్థాపన చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చెప్పుకోవట్లేదు, వీళ్ళు చెప్పుకుంటారు. సరే సార్, మనం హైదరాబాద్లో నేను మీరు ఇనార్బిట్ మాల్కి వెళ్ళి తగలడ్డాం కదా మన ఇద్దరం. ఏముంటాయి అక్కడ? షాపర్ స్టాప్, లైఫ్ స్టైల్ నాకు తెలిసింది చెప్తున్నాను. పిజ్జా హట్, ఇంకోటి ఏంటంటే డొమినోస్ పిజ్జా, అండ్ ఇంకోటి ఏంటి మనకి ఇక్కడ ఫేమస్ ప్యాంతలూన్స్ది, అండ్ రేమండ్ షోరూమ్ ఒకటి ఉంది. అలా షాపులే కదా అవి. కాకుండా ఇనార్బిట్ మాల్లో ఇంకేమున్నాయి? మా అయితే పైన 4 థియేటర్లు ఉన్నాయి. అవునా కదా? అవును. కింద పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ వచ్చి పనిచేస్తున్నారు సార్? పక్కన సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నోళ్ళు రిలాక్సేషన్కి అందులోకి వచ్చి తిని ఓ సినిమా చూసి ఆనందభరితలే వెళ్తుండ్రు. 8,000 10,000 ఉద్యోగాలు చెప్తుండ్రు. షాపర్ స్టాప్లో పనిచేసే వాళ్ళు కుర్రాళ్ళు అమ్మాయిలు, లైఫ్ స్టైల్లో పనిచేసే కుర్రాళ్ళు అమ్మాయిలు, సినిమా థియేటర్లో టికెట్లు చింపేవాళ్ళు, టార్చ్ లైట్లు వేసి చీపులు పెట్టి తుడిచేవాళ్ళు, కింద పార్కింగ్ లాట్లు. దీనికి 12 ఎకరాలు, ఇక్కడ మాది 8 ఎకరాల్లో ఉంది. దిక్కుమాల కంపారిజన్లు ఏంటి? దీంతో మనకు ప్రైవేట్ ఒక షాప్ ఆర్ఎస్ బ్రదర్స్ తోటి వైజాగ్లో ఓపెన్ చేస్తే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నాడు. ఆడు ప్రైవేట్ వ్యవస్థ ఆడు చస్తుండు. దీనికి జగన్మోహన్ రెడ్డి పూజ చేయొచ్చు, భూమి పూజ చేయొచ్చు. లేదా 13 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్నాడు. నాకు తెలిసి 99 పైసలకి అయితే ఇవ్వలేదు. అవునా కదా? మరి ఇంకేంటి బాధ? ఆడు కొనుక్కున్నాడు, షాప్ పెట్టుకున్నాడు. ఇందులో వచ్చేది ఉపాధి కల్పన. మేము ఇనార్బిట్ మాల్లో ఉద్యోగాలు వచ్చినాయి. మన అమీర్పేట రండి సార్, ప్రతి షాప్ ముందు మాకు సేల్స్ గర్ల్స్ కావాలను, సేల్స్ బాయ్స్ కావాలని ఉంటుంది. అక్కడైతే ఇంకా డిప్లొమాటిక్గా కాస్త యూనిఫామ్ ఇచ్చి నిలబెడతాడు. అవునా కదా? అవును. అది నిరంతరం మార్కెట్లో ఓపెన్ యాక్షనే కదా. సెక్యూరిటీ జాబులను సేల్స్ గర్ల్, సేల్స్ బాయ్లు 24/7. నేను నాకు 10 మంది వచ్చినా 10 మందిని ఇవాళ నేను రిక్రూట్ చేయగలను. దీనికి ఎవడు క్లెయిమ్ చేసుకుంటాడు? ఎవడు క్రెడిట్ ఇస్తున్నాడు? ఎందుకు తీసుకుంటారు? అందులో ఏముందని తీసుకుంటున్నారు? చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇది కాకుండా ఇంకా అందులో దాంట్లో అద్భుతం జరుగుతుంది. ప్రధానికి హైటెక్ సిటీ కట్టారు చంద్రబాబు గారు, అందాం ఒప్పుకున్నాం. హైటెక్ సిటీ కడితే 10 కంపెనీలు దాంట్లోకి వచ్చి మీరు చెప్పిన వేలాది మంది ఉద్యోగులు, వాళ్ళు నిజంగా సాఫ్ట్వేర్ వాళ్ళు తిరిగి ట్యాక్స్ కడతారు. వీళ్ళందరికీ ట్యాక్స్ ఈ రూపాయికి పెంచితే ట్యాక్స్ వస్తుందని చెప్పి దానికన్నా తక్కువ జీతాలు వస్తాయి పాపం. ఆ పిల్లలు కానీ ఎవరికైనా ట్యాక్స్ ల్యాబుల్లో కూడా ఉండరు వాళ్ళకి వచ్చి జీతాలకి. ఉండరు కదంటారా? ఇది ఉపాధి కల్పన, రెవెన్యూ మాడ్యూల్. అంటే కొన్ని కార్యక్రమాలని ఎందుకు క్లెయిమ్ చేసుకుంటారో నాకు అర్థమవుతుంది. ఈసారి గూగుల్ వచ్చింది, ఇనార్బిట్ మాల్ వచ్చింది. రెండింటికి ఏమైనా కంపారిజన్ ఉందా? గూగుల్లో పనిచేసిన రిలాక్సేషన్ కోసం మేము టూరిజం హబ్ని డెవలప్ చేస్తూ ఇనార్బిట్ మాల్ అడుగుతూ 4 సినిమాలు కట్టించాం. అది కూడా మా మురళీమోహన్ రాష్ట్రానికి ఇప్పటిదాకా రూపాయి సాయం చేయలేదు కాబట్టి ఆడితో థియేటర్ కట్టించామని చెప్తే 50% సబ్సిడైజ్డ్ రేట్లు ఇస్తాం, ఎందుకంటే హైటెక్ సిటీ చుట్టుపక్కలంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు చూడడానికి ఆయన అభివృద్ధి చెందాడు కాబట్టి అన్న కార్యక్రమాన్ని చెప్తే ఒప్పుకుంటాం. అలాంటివి ఏమి లేకుండా ఎందుకు? అది ఏంటి నిజంగా? దానివల్ల మాకు అవుట్కమ్ చెప్పండి. ఆర్ఎస్ బ్రదర్స్ నా చిన్నప్పటి నుంచి వైజాగ్లో ఉంది. నేను లీలామాల్ జంక్షను, జగదాంబ జంక్షను, ఆ శారదా థియేటర్, ఆ టెరిటరీ అంతా కూడా విపరీతమైన బట్టల షాపులు ఉన్నాయి. కనకమహాలక్ష్మి ఇలాంటివన్నీ కూడా నాకు తెలుసు. అప్పుడున్న ప్రభుత్వాలు కనకమహాలక్ష్మి హైదరాబాద్లోకి వచ్చింది, వైజాగ్లో ఉంది అని ఎవడు ఎంత పబ్లిసిటీ చేసుకోలేదు. ఇదే దీనికి ఎంత స్పెషల్ ప్రివిలేజ్. సీమ సిగలో కొత్త జిల్లా మదనపల్లి ఖరారైతే 9కి చేరనున్న జిల్లాల సంఖ్య 28 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటుకు సుముఖం. కొత్తగా 3 రెవెన్యూ డివిజన్లు. రాజంపేటకు మంచి రోజులు. మదనపల్లి జిల్లా అయితే అన్నమయ్యలో మార్పులు. జిల్లా కేంద్రంగా రాజంపేటకు అవకాశం. రియల్టర్ల ఆశాభావం, రంగంలోకి జోష్. సార్ ఇప్పుడు మళ్ళీ అన్నమాట, జగన్మోహన్ రెడ్డి 24 జిల్లాలు చేసాడు. ఏంటంత రియల్ ఎస్టేట్ భూమి అయిపోయింది అక్కడ? చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పి అమరావతి స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరే విజనరీ సార్, మేము ఇంకెవడు మీ ఇలా ఆలోచించలేమని మళ్ళీ ప్రభుత్వం ఇచ్చారు ఆయనకి 160 ఇస్తారు. అమరావతిలో ఏం యాక్ట్లు జరిగిపోతున్నాయి? ఏ రియల్ ఎస్టేట్ అద్భుతాలు జరిగిపోయి చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మార్కెట్ ఎంత మందగమనంగా ఈ 2 ప్రభుత్వాలు, ఇక్కడ కాంగ్రెస్, అక్కడ తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి నెత్తిపట్టు తిరుగుతాను రావడం రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఏంద్రబాబు ఈ కష్టాలు మాకు అవి యాడ్ని తెచ్చి అద్భుతాలు చెప్తాయి. ఎవడు ఎందుకు? మీరు జైబేరోడు మేము మురళీమోహన్ ఆడి ప్రాణాలు తెగించి వెంచరేయట్లేదు. యా మంచి వ్యాపారవేత్త కదా, మీ ఆయనలో అయితే సెలర్ అయిపోతారు కదా. మరి మా మురళీమోహన్ ఎందుకు చేయకుంటుండే? అది ఒక్క సమాధానం చెప్తే చాలా ప్రశ్న సమాధానం వాళ్ళ దగ్గర ఉంటుంది.
ఇప్పుడు ఈ డివిజన్లు తీసి పక్క డివిజన్లోకి వేసారు. మా విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఒకప్పుడు వైజాగ్ జిల్లా కింద ఉండేది. ఓకే, తీసుకెళ్ళి 3 చేశారు. శ్రీకాకుళం అంటారు, లేదా వైజాగ్ అంటారు. ఏంద్ర మీరు ఎటు సైడ్ రా అంటే మా శ్రీకాకుళం అని చెప్తాడు వాడిని. లేదా మేము ఇది ఊరు పోటీ మేము విజయనగరం అని చెప్తాం. పోనాడు చెప్పాడు భాషపడి చెప్పొచ్చాడు విజయనగరం రా అని. అవునా కదా, ఏమన్నా? సో ఇవన్నీ గమనించి మనం ఏడు చేస్తున్నాం మర్చిపోయి మదనపల్లికి అద్భుతాలు జరిగిపోతే మదనపల్లి జిల్లా అవుతుంది. మేము విజయనగరం జిల్లా అయింది అనుకున్నాం. మొదట 4 రోజుల తర్వాత తెలిసింది. ఏదైనా మళ్ళీ వైజాగ్ పరిగెట్టాం కొన్నాళ్ళు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకునే వెసులుబాటు అండి. దానికి సీమ సెగలో కొత్త జిల్లాని పేరు పెట్టారా, అంతేనా? ఇప్పుడు ఆడపిల్లల తలలో మల్లెపూలు ఇవ్వాలి, రేపు పొద్దున్న సేవంతి పూలు, ఎల్లుండేమో గులాబీ పూలు పెట్టుకున్నారు అనుకోండి. అదేంటి కొప్పులో పూలన్నీ ప్రభుత్వం పండించిన పంటలా పెట్టుకుంటారు అన్నట్టుగానే ఉంటుంది. 9 కాదు 24 కాదు. ఇప్పుడు తెలంగాణ 33 జిల్లాలు చేశారు. తెలంగాణలో 33 జిల్లాల్లో నేను ఎవరైనా అథెంటికేషన్ ఇచ్చారే? 33 మంది కలెక్టర్లు ఉన్నారు. మనకు చెప్పండి. జిల్లాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనం. నాకు తెలిసి నా చిన్నప్పుడు విజయనగరం జిల్లా, వైజాగ్ జిల్లా, ఎడగొట్టిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 2 జిల్లాలు ఏర్పడడం విన్నా. తర్వాత తమిళనాడులో ఒక జిల్లా ఏర్పడడం చూసాం. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గెజిట్ వచ్చి అఫీషియల్ డిక్లరేషన్స్ ఉన్నాయి. వీళ్ళు పరిపాలనా సౌకర్యం మీరు కుప్పంలో ఆర్డీఓని పెట్టుకోలేపారు, మండల డివిజనే పెట్టలేపారు కదా. జగన్మోహన్ డైరీలో చేశారు. పేరు కొత్త వింత. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.